నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మాట ఇస్తే మడమ తిప్పను, చెప్పింది చేసి చూపిస్తా, సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని కాపాడింది కేసీఆర్ ప్రభుత్వం అంటున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా గణపురం మండలంలోని సురాయిపల్లి, ఉప్పరపల్లి, సోలీపూర్, అప్పారెడ్డిపల్లె, సల్కలాపూర్ గ్రామాల సర్పంచి అభ్యర్థులు కమలమ్మ, బాలరాజు, పద్మశ్రీ వీరయ్య, గిరమ్మ తరపున విస్తృతంగా పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులలాగా బోగస్ మాటలు ఇచ్చి దాటవేసే మనిషిని కాదని, మాట ఇస్తే మడమ తిప్పనని, చెప్పింది చేసి చూపిస్తానని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే రాబో సర్కారులో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 24 గంటల కరెంటు, సాగు, తాగునీళ్లు, సకాలంలో పెట్టుబడి సాయం, కొరత లేకుండా యూరియా సరఫరా, సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు నీళ్ళు తెచ్చింది ఎవరు? ఇన్ని పనులు మనం చేసినాం, ఊరూరికి చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇన్ని పనులు ఒక్కొక్క ఊరికి చేసినాం. ఇవన్నీ ఉన్నాయి, అన్నీ అయినాయి, నిజమే. వాడు జర ఎక్కిస్తానే కదా అని ఆశపడితే, చెప్పినప్పుడు మీరు ఆశపడితే తప్పకుండా మోసం జరుగుతుంది, దయచేసి ఆలోచన చేయండి అని చెప్పినా కానీ అప్పుడు మత్తు అట్లా ఎక్కిండే. మనకందరికి ఆశ మత్తు అట్లా ఎక్కిండే, దయ్యం అట్లా పట్టిండే. ఇక ఒట్టిగా పో దయ్యం, దాని పని అది చేసిపోతుంది, చెడగొట్టిపోతుంది దయ్యం పడితే. ఇప్పుడు దయాన్ని వదిలేయాలి, దయాన్ని ఇప్పుడు వదిలేయాలి. 2 ఏళ్లకెళ్ళి నేను మీకు ఒకటే చెప్తున్నా, కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యాన్ని చెప్తున్నా, ఒకటి కూడా పుట్టించుకొని చెప్తలే. నాకు అలవాటు లేదు. చాతనైతే ఇది చేస్తా అని చెప్తా, చేసి చూపిస్తా, అదే నా మగతనం. ఎవడో చేసిన పని నా పని అని చెప్పుకునే అలవాటు నాకు లేదు. ఈ 2 ఏళ్లకెళ్ళి ప్రజలకు, ఈ గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా చేసిందా? ఒక్క పని కూడా జరగనప్పుడు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు పడ్డా కూడా మనల్ని మనం మోసం చేసుకున్నట్లే కాదా? ఆలోచించండి. నేను అడుగుతున్న, కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ఉండి దానికి ఓటేసే రైతులు కూడా ఉన్నటువంటి వాళ్ళను, లేదా కుటుంబాల వాళ్ళను, మీ అంతరాత్మని అడగండి ఒకసారి. మా ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో ఆపద వచ్చిందని ఎవరన్నా వస్తే నువ్వు కాంగ్రెస్ అని దూరం పెట్టినామా? కళ్యాణ లక్ష్మి వస్తే నువ్వు కాంగ్రెస్ అని దూరం పెట్టినామా? రైతు బంధు అంటే నువ్వు కాంగ్రెస్ అని వేయలేదా? ప్రజలందరినీ సమానంగా చూసినాం. కానీ ఇవాళ కుషిత బుద్ధి ఉండేటువంటి పురుగుల లాంటి సన్నాసులు, పెండ పురుగుల లాంటి సన్నాసులు ప్రజల పని చేయమంటే నీది ఆ పార్టీ, నీది ఈ పార్టీ అని మాట్లాడే సన్నాసి విధవలు వీళ్ళు ప్రజలకు పనిచేస్తారా? దయచేసి ఆలోచన చేయండి. ప్రజల పట్ల బాధ్యత ఉండాలి, ప్రజలను ప్రేమించాలి. ఓట్లు వేసే వరకే, వేసిన తెల్లారంగా అన్ని మర్చిపోయి ప్రజలకు పనిచేసినోడే నాయకుడు, వాడు మానవత్వం ఉన్నోడు. కాబట్టి మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మా ఊళ్ళో ఉంది, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, మేము కూడా ఆ జిద్దు పెట్టుకోకండి దయచేసి. గ్రామ పంచాయతీలకు వచ్చేటువంటి నిధులు, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, అది కేంద్రంలో ఏ పార్టీ అని ఉండని, రాష్ట్రంలో ఏ పార్టీ అని ఉండని, రాజ్యాంగ పరంగా స్థానిక సంస్థలకు ప్రజలకు సంబంధించిన డబ్బే, మనం ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బే గ్రామ పంచాయతీలకు వచ్చేది. మన వాటా మన జనాభా లెక్క ప్రకారంగా వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. దాంట్లో ఎవడు ఎమ్మెల్యే, ఎంపీ వేసే తెడ్డుపెట్టి దేవులాడేది ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ గ్రామానికి కొత్తగా వచ్చేది కేసీఆర్ కేసినట్టే. ఒకసారి మీరు పనితీరు చూసారు, అద్భుతంగా పని జరిగింది. జిల్లాలోనే కాదు, రాష్ట్రపతి అవార్డు సోలిపూర్కి వచ్చింది. అది మామూలు విషయం కాదు. ఒక గ్రామ పంచాయతీలో పనిచేసే అవకాశం వస్తే మహిళగా ఆమె భర్త బాలేశ్వరి కలిసి ఇక్కడ ఉండే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు కావచ్చు, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ప్రజలు కావచ్చు, అందరి సహకారం తీసుకొని ఈ పని ఆ పని అని నా ఎంబడి పడి నన్ను పిండి 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 ఏ ఊరికి అని ఇల్లు తీసుకున్నారు సోలిపురానికి. ఈ పని ఇప్పుడు కావాలంటే కావాలి అని చెప్పి చేయించుకున్నారు. ఇక అట్లా పట్టుబట్టి ఈ గ్రామం యొక్క రూపురేఖలు మార్చింది. కాబట్టి రెండోసారి కూడా మీరు ఎన్నుకుంటే ఇంకా అద్భుతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇంకో 2 ఏళ్ల తర్వాత మళ్ళా మన సర్కారే వస్తుంది.
బరాబర్ కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. మీ అందరి ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తుంది. కాబట్టి రాబోయేటువంటి రోజులలో గ్రామ పంచాయతీలకు అన్నింటికి భారతదేశం మొత్తంలో మనం కట్టిన ట్యాక్స్ చలికాలం వానాకాలం లైన్లలో నిలబడ్డారా? మరి ఈ 2 ఏళ్లలో ఎందుకు నిలబడాల్సి వచ్చింది? కేంద్రం నుంచి వచ్చేటువంటి యూరియా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కాదు, కేంద్రంకి వెళ్ళి వస్తుంది. కేంద్రంకి వెళ్ళి వచ్చేటువంటి యూరియాను చక్కగా రైతులకు అందేందుకే చేతగాను. మనకు డబ్బా ఉంటుంది కదా, డబ్బా ఉంటుంది. ఉత్తరాలు రాస్తే పోస్ట్ మనం రాసి ఇక్కడ డబ్బాలు వేస్తే నువ్వు ఢిల్లీకి రాసినా, హైదరాబాద్ రాసినా, ఏ ఊరికి రాసినా కప్పోడు తీసుకుపోయి అందిస్తాడు. అటువంటిది ఢిల్లీకి వెళ్ళి తప్పనన్న దానంత కథ వస్తే కానీ ఢిల్లీ ఇచ్చిన యూరియా నేనికే చేతగాని సన్నాసులు రాష్ట్రంలో రైతులకు వాళ్ళు ఏం మేలు చేస్తారు. మనం మంచినీళ్ళు అంత బ్రహ్మాండంగా ఇచ్చినాం. శుద్ధమైన మంచినీళ్లు ఇంటింటి నల్లా ఎక్కడ సిస్టమ్ కి ఎక్కడ తేడా రాకుండా 24 గంటలు దాని మీద అజమాయిషి 3 షిఫ్టులు పెట్టి కరెంటు పోకుండా కరెంటు ఏటి నీళ్ళు వచ్చి క్లీన్ అయిన కాడి నుంచి పైపులలో ఊర్లలో పోయేటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అక్కడ 24 గంటలు 3 షిఫ్ట్లలో పనిచేస్తారు. కరెంటు పోయినా ఏదైనా మోటార్ పాడైనా ఇంకేమైనా కూడా అట్లే 3 షిఫ్ట్లలో పెట్టి రెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల కరెంటు మన కాలంలో ఇస్తే కరెంటు వీళ్ళ కాలంలో ఎట్లుంటుందో మనం చూసినాం. దిబ్బలు ఎట్లుంటుందో మనం చూసినాం. మళ్ళా కరెంటు కష్టాలు వచ్చినాయి, యూరియా కష్టాలు వచ్చినాయి, రైతు బంధు కొట్రి, బోనస్ సిస్టమ్ అనే కొట్రి. రైతులకు వీళ్ళు చేసింది ఏమిటి? కొత్తగా ఏం చేసిరా? ఏమైనా మేలు చేసిరా? మహిళలకు ఏమైనా మేలు చేసిరా?